వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. వెల్కమ్ టు సినీ ట్రెండ్ టాక్. ఈరోజు మన ట్రెండ్ టాక్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కనప్ప భారీ బడ్జెట్తో తీశారు. రేపే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే ముందు మరొక వివాదం బయటకు వచ్చింది. అదేదో కాదు, అన్ని భారీ బడ్జెట్ మూవీస్ ఏదొచ్చినా సరే అది వచ్చే టైంకి కంపల్సరీ ఐటీ దాడులు జరుగుతూనే ఉంటాయి. సో ఇంతకు ముందు చూస్తే కనుక మనకి సంక్రాంతి మూవీ అప్పుడు కూడా మనం చూసాము. అనిల్ రావిపూడి మీద దిల్ రాజు గారి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగినాయి. అదేవిధంగా కన్నప్ప కూడా భారీ బడ్జెట్తో తీయడం వల్ల మాదాపూర్ వాళ్ళ ఆఫీస్లో ఐటీ దాడులు అండ్ జిఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కావాలి అని చెప్పేసి ఐటీ దాడులు జరగడం జరిగింది. పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ జరిగినప్పుడల్లా సో ఇది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. ఒక ఆనవాయితీ లాగా అయింది. ఇంతకుముందు ఏ సినిమాలు చూసుకున్నా సరే గేమ్ చేంజర్ అప్పుడు కానివ్వండి, సంక్రాంతి అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కన్నప్ప. సో దీనిలో కూడా పెద్ద మూవీ కాబట్టి, దీనిలో ఎంత భారీ బడ్జెట్ కాబట్టి దీనికి సంబంధించిన జిఎస్టీ ఐటీ అనేది ఎలా ఉంది, ఏంటి, ఇంత భారీ బడ్జెట్గా దీనికి ప్రొడ్యూస్ చేసినప్పుడు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రొడ్యూస్ చేశారనే డీటెయిల్స్ గురించి కంపల్సరీ ఇంత భారీ బడ్జెట్ అనగానే ఐటీ దాడులు అనేవి జరుగుతూ ఉంటే దీనికి సంబంధించిన బయటను చూసిన తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడతాం. అవునా, మన ఇంటి దగ్గర ఆఫీసుల్లో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. హాస్పిటల్ ఏం లేదు, ఎక్కడెక్కడ అప్పులు తీసామో అవునా, మన ఇంటి దగ్గర ఆఫీసుల్లో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. హాస్పిటల్ ఏం లేదు, ఎక్కడెక్కడ అప్పులు తీసామో సో చూసారు కదండి, ఇది విష్ణు గారు కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ డైరెక్టర్ సునీల్ రెడ్డి కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చూసారు కదా పెద్ద సినిమాలు అనగానే జిఎస్టీ, ఈ ఐటీ దాడులు ఏంటి సార్? దీనికి దానికి సంబంధం ఏంటి తెలియదు. ఏ పెద్ద సినిమా జరిగినా సరే, అది సంక్రాంతి మూవీ అయినా సరే, ఇంకా వేరే మూవీ ఏదైనా సరే, పెద్ద మూవీలు వచ్చినాయి అంటే కంపల్సరీ ఐటీ దాడులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇంతకు ముందు ఎందుకు జరగవు, అదే టైంకి ఆ బడ్జెట్ చూసి వస్తూ ఉంటారా ఏంటి సార్ దీనికి రిలేషన్? అంటే న్యాచురల్లీ ఒక హైప్ ఉన్న ఒక సినిమా కానివ్వండి, లేకపోతే ఎంత ఖర్చు పెట్టామని చెప్పబడుతున్న ఒక సినిమాకి అది ఎలా వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమిటి అన్నది చెక్ చేసుకోవడం ఇట్స్ రొటీన్ ప్రాసెస్. ఆ రొటీన్ ప్రాసెస్ లో భాగంగానే ఇప్పుడు ఈ దాడులు జరిగాయి తప్ప విష్ణు గారు చెప్పినట్టు ట్రాన్స్పరెంట్ గా ఉన్న ఎవరికి కూడా అది ఇబ్బంది ఏమి కాదు. సో ఐ డోంట్ థింక్ ఇది పెద్ద ఇష్యూ అవుతుందని కానీ, అది ఇష్యూ అని కానీ నేను అనుకోవటం లేదు. ఇట్స్ రొటీన్ చెకప్. వాళ్ళు ఎప్పుడైనా చేసే అధికారం ఉంది ఐటీ అధికారులకు కానీ, జిఎస్టీ అధికారులకు కానీ, బుక్స్ చూసుకోవటం అన్నది. న్యాచురల్లీ ఈ స్కేల్ మీద ఫిల్మ్ చేస్తున్న ఎవరైనా కానీ వాళ్ళన్నీ కూడా బుక్స్ ప్రాపర్గా ఉంచుకుంటారు. ఒకవేళ బుక్స్ ప్రాపర్గా ఎవరైనా ఉంచుకోకపోతే అదే డెఫినెట్గా ఒక వార్నింగ్ బెల్, మిగతా ఎవరైనా చేయకపోతే. మరి నాకు తెలిసి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మొత్తం అంతా వైట్ అమౌంట్సే ఉన్నాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో అవుతున్నాయి, ప్రాపర్ జిఎస్టీ కడుతున్నారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఇండస్ట్రీ. ఎస్ సునీల్ కుమార్ గారు, ఇప్పుడు చూస్తే కనుక ఎప్పుడైనా సరే పెద్ద సినిమా రిలీజ్ అనగానే ఐటీ దాడులు అనేది కామన్ అయిపోయింది. బట్ ఇంకొకటి కూడా వినిపిస్తూ ఉంటుంది, బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి కూడా సినిమాలు తీస్తూ ఉంటారు అని. మీరు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు, సో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే బ్లాక్ మనీది వైట్ చేసుకోవడం అంటే సినిమా హిట్ అయితే మరి రిటర్న్ అమౌంట్ వస్తుంది, అంటే ఫ్లాప్ అయితే దాన్ని చూపిస్తారా ఏంటి సార్ అసలు దీని వెనకాల బ్యాక్ స్టోరీ? అంటే మనం రీసెంట్ గా కేరళలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, దాన్ని మనీ లాండరింగ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి కొంత తక్కువ ఖర్చు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మంజుమల్ బాయ్స్ అనే సినిమాకి ప్రేమలో మూవీస్ మీద కొన్ని క్రిటిసిజం అది రావడం జరిగింది. అంటే దుబాయ్లో ఉన్నవాళ్ళు కొంతమంది బ్లాక్ మనీని, లేకపోతే మిగతా ఏదన్నా ప్లేసెస్ లో ఉన్నవాళ్ళు వాళ్ళ మనీని వైట్ గా చూపించుకోవడం కోసం ఏం చేస్తారు అన్నదంటే, ఒక 30 కోట్లకి సినిమా తీసాము అన్నది ఒక లెక్కలు చూపించిన తర్వాత ఆ సినిమా కలెక్షన్ ఒక 300 కోట్లు వచ్చింది అని చెప్పి ఆ 300 కోట్లు ఇప్పుడు వైట్ అవుతారు. సో వాళ్ళే యాక్చువల్లీ థియేటర్స్ కి ఫండ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హౌస్ఫుల్ కాకపోయినా కానీ టికెట్లు మొత్తం కొనేసి దానికి తగిన జిఎస్టీ వాళ్ళకి కట్టేసి, గవర్నమెంట్ కట్టేసి ఆ మొత్తం డబ్బులంతా కూడా వైట్ అవుతాయి. కాబట్టి ఆ వైట్ను జమ చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాని మీద రీసెంట్ గా కేరళలో ఆ రైట్స్ జరగటం, ఆ విషయాలు కొన్ని ఎక్స్పోజ్ అవ్వటం జరిగింది. సో నథింగ్ బట్ మనీని వైట్ చేసుకోవడం అంటే దానికి ప్రాపర్ ట్యాక్స్ కట్టి దాన్ని చూపించుకోవడం. కానీ ఆ సోర్స్ ని చూపించడం కోసం ఈ థియేటర్ కలెక్షన్స్ ని వాడుకుంటారు ఈ మనీ లాండరింగ్ చేసేవాళ్ళు. దట్స్ వన్ ప్రొసీజర్. ఇప్పుడు ఒక టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హౌస్ఫుల్ అయితే ఒక థియేటర్ లో 10 లక్షలు వస్తుంది అనుకోండి, కానీ నిజంగా జెన్యున్ గా 1,00,000 రూపాయల తరకు కలెక్షనే వచ్చింది.
మిగతా 9 lakhs ప్రొడ్యూసరే థియేటర్కి పంపిస్తాడు. పంపించి యాజ్ ఇఫ్ అది ప్రాపర్ కలెక్షన్గా చూపించడం జరుగుతుంది. ఆ 10 lakhs కి టోటల్గా ఓవరాల్గా 18% జిఎస్టీ ఎంత జిఎస్టీ అవుతుందో అది జిఎస్టీని గవర్నమెంట్ కట్టేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా ప్రొడ్యూసర్ పంపించిన ఈ 9 lakhs కూడా ఈ ప్రాసెస్లో వైట్ మనీ అయిపోయింది. అది థియేటర్ నుంచి తీసుకున్నట్టు చూపిస్తారు, ఎందుకంటే లెక్కలు సరిపోతాయి కాబట్టి. అంటే హౌస్ఫుల్ కాకుండా కూడా హౌస్ఫుల్ అయిందని, కలెక్షన్స్ రాకుండా కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చిందని చూపించుకునే ఒక మెకానిజంలో మనకి ఈ డబ్బులన్నింటినీ కూడా వైట్ చేసుకునే అవకాశం. అంటే దానికే యాక్చువల్లీ థియేటర్స్ లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. రైట్. సునీల్ కుమార్ గారు, ఇప్పుడు చూస్తే కనుక ప్రాక్టికల్గా 30 కోట్ల సినిమాకి 300 కోట్లు కలెక్షన్ అనేది పాసిబిలిటీ అంటారా? యాజ్ అ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మీకున్న అనుభవంతో చెప్తే కనుక, అంటే రీసెంట్ డేస్లో మీరు అన్న మంజుమల్ బాయ్స్ కానీ ఇవన్నీ అంతంత వచ్చినాయి అని చెప్తున్నారు. ఎంతవరకు దాన్ని ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందంటారు? అంటే మీరు ఒక పాన్ ఇండియాలో రిలీజ్ చేసినప్పుడు, కొన్ని వందల థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు కలెక్షన్స్ చూపించడం, ఎందుకంటే హౌస్ఫుల్ కెపాసిటీ ఉంటుంది. ఆ హౌస్ఫుల్ కెపాసిటీ రోజుకు 4 లక్షల రూపాయలు అనుకోండి. ఆ 4 లక్షల రూపాయలు 1 వీక్లో 28 lakhs చూపించడంలో తప్పేమీ కాదు. అకౌంట్స్ పరంగా ప్రాపర్గా వాళ్ళు రాలేదు కానీ అది చూపించారు, హిట్ కాలేదు కానీ హిట్ అయిందనే హైప్ ఇచ్చారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల కొన్ని డెఫినెట్గా మంజుమల్ బాయ్స్, ప్రేమలు అవన్నీ బాగా ఆడిన సినిమాలు మంచి సినిమాలే కాబట్టి వాటికి కొంచెం ఎక్సెస్ చూపించినా కానీ డౌట్ రాదు అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. బట్ సినిమా అసలు ఆడట్లేదు, సినిమాలు జనం ఎవరు లేరు అన్నప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో ఒక 30% కలెక్షన్ ఉంది, కానీ మీరు దాన్ని 60% కలెక్షన్ వచ్చింది అని చెప్తే ఎవరికి డౌట్ వచ్చే అవకాశమే ఉండదు. ఒక 10 కోట్లు వచ్చిన సినిమాని 20 కోట్ల కలెక్షన్ వచ్చింది అని చెప్పి ఒక 10 కోట్లని ఎక్సెస్ ఫండ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ కాంప్లికేటెడ్ థింగ్. బట్ దాన్ని ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ మెకానిజం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు చిన్న సినిమా, పెద్ద సినిమా 30 కోట్లు పెడితే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, 300 కోట్లు పెడితే తక్కువ డబ్బులు, ఇదేమీ ఉండదు. సినిమా నచ్చింది, వెల్ ప్రమోటెడ్ అనుకుంటే జనం 1000 కోట్లు కూడా ఇస్తారు ఒక చిన్న సినిమాకి. దాని బడ్జెట్ ఎవరు చూడరు, మా ఆడియన్స్. వాళ్ళకి నచ్చాలి. నచ్చింది అంటే చిన్న సినిమా అని లేదు, ఒక భాషకు సంబంధం లేదు. మంజుమల్ బాయ్స్ని ఇక్కడ కూడా చూశారు, చాలా సినిమాలను చూశారు, ప్రేమలు కూడా ఇక్కడ చూశారు. కానీ వాళ్ళు చెప్పినంత కలెక్షన్ రాలేదని గవర్నమెంట్ వాళ్ళ అభియోగం. దానికి సంబంధించిన ఎంక్వైరీస్ కానీ, దాడులు కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తుంది. సార్ సునీల్ కుమార్ గారు, ఇప్పుడు చూస్తే కనుక అంటే సినిమాలో ఇప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్ మీరు కూడా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు ఒక సినిమా తీసేటప్పుడు జిఎస్టీ అనేది ఎలా పే చేస్తారు? అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మేకప్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటుంది. సో దీనికి పే చేసే ప్రతిదానికి జిఎస్టీ పే చేస్తారా? ఓవరాల్గా సినిమా బడ్జెట్కి జిఎస్టీ పే చేస్తారా? ఎలా ఉంటుంది సార్ ఈ ప్రాసెస్? అంటే సినిమాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడ్యూసర్కి ఒక జిఎస్టీ నెంబర్ ఉండి తను ఆ స్కేల్లో చేస్తూ ఉన్నప్పుడు అతను ఇచ్చే ప్రతి పేమెంట్ మీద కూడా జిఎస్టీ అమౌంట్ని పే చేస్తుంది. ఆ జిఎస్టీ అమౌంట్ని డైరెక్ట్గా జిఎస్టీ కట్టడం, అదే వీళ్ళకి కలెక్షన్స్ వచ్చినప్పుడు ఆ జిఎస్టీని మినహాయింపు కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే థియేటర్ కలెక్షన్లో ఈ 18% జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఇది ఇస్తుంది. అంటే మీరు ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఆ 18 రూపీస్ గవర్నమెంట్కి జిఎస్టీ కట్టినప్పుడు ఆ తర్వాత దాని మీద వచ్చిన రిటర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్లో కానీ ఏదైనా రిటర్న్స్ వచ్చినప్పుడు ఆ జిఎస్టీని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఏవేవైతే జిఎస్టీ అప్లికబుల్ అలాంటి సోర్సెస్ కానీ అలాంటి ఏ రిసోర్సెస్ వాడుకున్నా కానీ దానికి మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ టికెట్స్ మీద నుంచి కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్, జర్నీ, హోటల్స్, వీటన్నిటికీ కూడా జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. ఆ జిఎస్టీని అంతా కూడా మీరు జిఎస్టీ నెంబర్ హోల్డర్ అయినప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ మీరు జిఎస్టీ పే చేసినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు చాలా చూస్తే కనుక ఒక చిన్న డౌట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో జిఎస్టీ పే చేస్తే మనకి మళ్ళీ రిటర్న్ వస్తుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మేము జిఎస్టీ పే చేసాం దీనికి అంటే కనుక అది మీకు రిటర్న్ వస్తుంది, క్లెయిమ్ చేసుకోవచ్చు అని కొన్ని సిచ్యువేషన్స్లో చెప్తారు. సో ఇప్పుడు సినిమాకి జిఎస్టీ కడితే దానివల్ల ఓన్లీ గవర్నమెంట్కి మనం పే చేయడం ఉంటుందా, మళ్ళీ రిటర్న్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయి? ఉంటుందమ్మా, ఎందుకంటే మీకు థియేటర్స్ నుంచి వచ్చే 18% జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఇది మీరు ఉన్న డిఫరెన్స్ని మీరు అడగొచ్చు గవర్నమెంట్ నుంచి. ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఎ ట్రాన్స్పరెంట్ ట్యాక్సింగ్ మెకానిజం. ఎందుకంటే దేన్ని కూడా ఎక్సెస్ ట్యాక్స్ అవ్వకూడదు. అది మీరు ప్రాపర్గా కట్టి ఒక ప్రోడక్ట్ని మీరు యూటిలైజ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన జిఎస్టీ బెనిఫిట్ మీకు వచ్చినప్పుడు యూ కెన్ ఎన్కాష్ దట్ బెనిఫిట్. సార్ ఎక్కువ ఇలాంటివన్నీ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు
సినిమా బడ్జెట్ మీద ఎంతైతే ఖర్చు పెడతారో, ఎంతైతే జిఎస్టీ పే చేస్తారో ఓకే. అంత కలెక్ట్ చేసినప్పుడు ఆ పే చేసిన జిఎస్టీని వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఆ ప్రొవిజన్. ఓకే. సార్ ఇప్పుడు చూసుకుంటే గనక ఈ వైట్ చేసే ప్రాసెస్ అంటే మీరు అన్నారు కదా ఇట్లా బ్లాక్ మనీ ఇప్పుడు దుబాయ్ నుంచి కానీ వేరే ప్లేసెస్ నుంచి కానీ సో జనరల్గా వినిపించేది ఏంటి అంటే చాలామంది పొలిటీషియన్స్ అయినా ఇలా బ్లాక్ మనీ వాళ్ళైనా ఎక్కువ దీన్ని వైట్ అనేది మన సినిమా ఇండస్ట్రీలోనే చేస్తూ ఉంటారు. మూవీస్ పరంగా కానీ లేదు అంటే చూస్తే ప్రొడక్షన్ హౌస్ అని కానీ ఈ సినిమా తీసాము అంటే చాలామంది లాస్ ఆఫ్ ఇది కూడా చూపిస్తే దానికి కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అంటే ఈ సినిమా తీశారు నేను లాస్ అయ్యింది సో అందుకని చెప్పేస్తే అలా కూడా ఏమన్నా పాసిబిలిటీ వాళ్ళకి ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్ చూపించి ఎక్కువ ఖర్చు పెట్టడం అన్న దానివల్ల మీ బ్లాక్ మనీని మీరు ఖర్చు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి అయిన ఖర్చు 30 కోట్లే అని పేపర్ మీద చూపించి మీరు 60 కోట్లు ఖర్చు పెట్టచ్చు. ఆ రకంగా మీ 30 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని కూడా మీరు స్పెండ్ చేసినట్టు అవుతుంది. సో మీ ప్రోడక్ట్ మాత్రం ఒక 60 crores వర్త్ ఉంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేశారు, కానీ మీరు చూపించినది అయితే 30 crores. మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీని ఒక 30 కోట్లు దాంట్లో ఫండ్ చేశారు కాబట్టి ఇండైరెక్ట్ గా మీ 30 crores రూపీస్ ని మీరు దీంట్లోకి తీసుకొని వచ్చారు, సర్క్యులేషన్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ 30 కోట్లని చెప్పబడుతున్న 60 కోట్ల సినిమా ఒకవేళ 60 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి, అది మొత్తం వైట్ అవుతుంది కదా, ఆ అడ్వాంటేజ్ తీసుకుంటారు ప్రొడ్యూసర్. ఓకే. అంటే జనరల్గా ఇవన్నీ పెద్ద సినిమాలు అప్పుడే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తే దిల్ రాజు గారు కానీ రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా కొంచెం వాళ్ళు ఆ రూపాయి పెట్టడమే కష్టం, వాళ్ళు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఇంకా కష్టం. సో చిన్న సినిమాలు అన్నవి న్యాచురల్లీ ఇండస్ట్రీ రాడార్ లో కూడా ఉండవు అంటిల్ అండ్ అన్లెస్ అది ఒక హ్యూజ్ హిట్ అయినప్పుడు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ అనేది ఇట్స్ అన్ ఓపెన్ బుక్. సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది ఏమిటి అన్నది సాధారణ ప్రజలకు కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. ఈ రోజు బుక్ మై షో లాంటివి లేకపోతే ఈ ఆన్లైన్ టికెటింగ్ ఏదైతే వస్తుందో నవ్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్. ఇంతకు ముందులాగా టికెట్లు మనం కట్ చేసేసి పెట్టామండి అవి అయ్యిందండి లేకపోతే వచ్చిన దాన్ని చూపించలేదు అనే అవకాశం లేదు. ఇప్పుడు మాక్సిమం ట్రాన్స్పరెన్సీకి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అలాగే ఎగ్జిబిటర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మొత్తం వైట్ లోనే ట్రాన్సాక్షన్ చేయడానికి చూపిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. సో చిన్న సినిమాలకి ఎందుకంటే మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా లిమిట్ చేశారు కదా, ఎందుకంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీల్లేదు అన్నది. అంతగా అమౌంట్ ని మనం మూవ్ చేయడం కూడా కష్టమయ్యే ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి నవ్ ఇట్ ఈస్ అ వెరీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎస్ సునీల్ గారు, సో ఇది చూసుకుంటే కనుక ఇప్పుడు చిన్న సినిమాలు ఎంత బడ్జెట్ దాటితే జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది అంటే జనరల్గా ఇంత అమౌంట్ వరకు జిఎస్టీ ఉండదు, లేదు ఈ అమౌంట్ సర్టన్ అమౌంట్ దాటితేనే జిఎస్టీ పే చేయాలి 1 crore 2 crore ఇలాంటి ఏమైనా బౌండరీస్ ఉంటాయంటారా సార్? డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఆ పరివ్యూలో ఉన్నాను అని అనుకుంటే వాళ్ళు పెడుతున్న స్పెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి ఒక 40 lakhs వరకు అసలు జిఎస్టీ లేకపోయినా కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇలాంటివో వెసులుబాట్లు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెసులుబాట్లకు అండర్లో మీరు చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు అది ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువ హ్యూజ్ అమౌంట్స్ లో మీరు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మన ఆడిటర్ సజెస్ట్ చేసిన దాని ప్రకారం మనం ఏం చేయాలి, దేనికి జిఎస్టీస్ పే చేయాలి అనేది తీసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ కంపెనీస్ విల్ హ్యావ్ ఎ జిఎస్టీ నెంబర్. ఆ జిఎస్టీ నెంబర్ దీంతో ఎవ్రీ మంత్ వాళ్ళు రిటర్న్స్ సబ్మిట్ చేయడం ఇవంతా కూడా జరుగుతుంది. ఇది మోస్ట్లీ ఎందుకంటే ఆడిటర్స్ చూసుకుంటూ ఉంటారు. నేచురల్లీ ఆడిటర్స్ అందరూ కూడా వెల్ వర్స్డ్ విత్ ఎవ్రీ కాంప్లయన్సెస్. ఆ కాంప్లయన్సెస్ ప్రకారం వాళ్ళకుంటే రిక్వైర్మెంట్, వాళ్ళకున్న సర్క్యులేషన్ బట్టి, వాళ్ళకున్న ట్రాన్సాక్షన్స్ బట్టి. సో ఎందుకంటే అన్ని ప్రొడక్షన్ కంపెనీస్, ఫిల్మ్ మేకింగ్ కంపెనీస్ అన్ని కూడా రెగ్యులర్ గా ప్రొడక్షన్ కంపెనీస్ గా ఉండవు. ఏదో ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, ఒక సినిమా తీస్తాడు, వెళ్ళిపోతూ ఉంటారు, ఇలాంటివి జరుగుతూ ఉండవు. బట్ ఎవరెవరైతే ఉన్నారో రెగ్యులర్ గా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, పెద్ద బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో, స్టూడియోస్ బ్యాకింగ్ ఏదైతే ఉందో వాళ్ళు అన్ని కూడా డెఫినెట్ గా 100% కాంప్లయన్సెస్ తోనే జరుగుతూ ఉంటాయి. సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇట్లా వేరియేషన్స్ వస్తున్నాయి కాబట్టి సో సినిమా థియేటర్కి వచ్చే ఆడియనే చాలా తక్కువైపోయారు. ఈ రోజుల్లో ఫుల్ అవడానికే చాలా టైం పడుతుంది. అంటే థియేటర్లో రేట్లు చూసుకుంటే కనుక స్నాక్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అని చెప్పి డైరెక్టర్ తేజ గారే కానివ్వండి, చాలామంది సినిమా పెద్దలే కానీ టికెట్ రేట్లు పెరిగిపోయినాయి. థియేటర్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసే పరిస్థితి లేని టైంలో థియేటర్స్ ఇప్పుడు ఎంతవరకు కలెక్షన్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా కలెక్షన్స్ పెట్టిన డబ్బులు ఎంతవరకు రిటర్న్ వస్తాయి అంటారు సార్? ఈ సినిమా అనేది ఇట్స్ ఎ వెరీ హై రిస్క్ బిజినెస్. ఎందుకంటే ఒకవేళ ఆడియన్స్ కి నచ్చింది సినిమా, వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది అనుకుంటే ఆ సినిమా ఓటీటీలో అవైలబుల్ గా ఉన్నా కానీ థియేటర్కి వెళ్ళి చూస్తుంది. ఎందుకంటే థియేటర్లో సినిమా చూడటం అనే ఎక్స్పీరియన్స్ ని మిడిల్ క్లాస్ పీపుల్ డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీ అవుటింగ్ కోసం యూజ్ చేసుకునే అత్యంత తక్కువ ఖరీదైన ఒక ఎంటర్టైన్మెంట్ గా మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అది ఎప్పుడూ అందుబాటులో ఉండాలి అని
ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాయి, చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, చాలా స్టేట్స్ లో వాటిని ఇంప్లిమెంట్ కూడా చేశారు. బాగా పెద్ద భారీ హైప్ ఉండే సినిమాలకు మాత్రం కొంచెం వెసులుబాటు ఇస్తూ వాళ్ళు కొంచెం టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే రికవర్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు ద బడ్జెట్ ఈస్ బిగ్గర్. ఇప్పుడు మీరు టికెట్ రేట్ పెంచేసినంత మాత్రం చేత ఆడియన్స్ వచ్చేస్తారనేది ఏమీ కాదు. ఆడియన్స్ కి నచ్చి ఆ హైప్ జెన్యూన్ అనిపించి డెఫినెట్ గా ఈ సినిమాకి ఇంత ఎక్సెస్ పే చేయొచ్చు అన్న ఒక ఆలోచన ఉంటే పే చేయొచ్చు. లైక్ ఈవెన్ షేర్ మార్కెట్ లో కూడా ఉంది కదా, మీరు మీ షేర్ మీద ప్రీమియం కూడా పెట్టొచ్చు. ప్రొవైడెడ్ మీ షేర్కి అంత వాల్యూ ఉంది అని ఇన్వెస్టర్స్ అనుకున్నప్పుడే ఆ ప్రీమియం పే చేస్తారు. లేకపోతే బుక్ వాల్యూ మీద కూడా సబ్స్క్రైబ్ అవ్వని పరిస్థితులు కూడా ఉంటాయి కదా. సో ఒక మీ ప్రోడక్ట్ మీద, మీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రొడక్షన్ హౌస్కి ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్కి ఉంటుంది. అలాగే దాన్ని ప్రమోట్ చేసిన ఆర్టిస్టులు కానీ దాన్ని బ్యాక్ చేసిన ఆర్టిస్టులకి అందరి బాధ్యత ఉంటుంది. మార్నింగ్ షోకి ఆడియన్స్ తీసుకురావడం అనేది ఒక పెద్ద టాస్క్, ఒక ప్రొడ్యూసర్ టాస్క్, ప్రొడక్షన్ కంపెనీ టాస్క్. అది ప్రాపర్గా జరిగిన తర్వాత మ్యాట్నీ నుంచి జనాన్ని, ఆడియన్స్ థియేటర్కి తీసుకురావడం అనేది ఆ డైరెక్టర్ తాలూకా బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అంత కంటెంట్ అంత స్ట్రాంగ్ గా ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు మనం ఇట్స్ మార్కెట్ ఎకానమీ, వీ కెనాట్ ఫోర్స్ ఎనీ. నువ్వు ఇంతలోనే ఒక ప్రోడక్ట్ చేయి, ఇంతలోనే ఎంఆర్పి చేయాలి అనే ఒక ఫోర్స్ మనం ఎవరికి చేయలేని ఒక పొజిషన్. ఎందుకంటే ఆడియన్స్ కి అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు నా ఇంటర్నేషనల్ సినిమాకి ఆడియన్ ఎక్స్పోజ్ అయింది. ఒక 1000 కోట్ల సినిమాలు, 2000 కోట్ల రూపాయల సినిమాలు కూడా ఇండియాకి వచ్చి తన ఉనికి చాటుకుంటున్నాయి, లైక్ హాలీవుడ్ సినిమాలు కానివ్వండి ఇలాంటివి. సో మనం కూడా అందులో కంపీట్ అవ్వాలనుకోవడం అత్యాశ ఏమీ కాదు. ఎందుకంటే ప్రూవ్ చేసే కొన్ని సినిమాలు ప్రాపర్ గా మార్కెట్ చేసి ఒక మంచి కంటెంట్ తో మీరు తీసుకొచ్చారంటే యూ కెన్ ఆల్సో టచ్ ఇంటర్నేషనల్ మార్కెట్ అని. సో ఇది ఒక రిస్క్ టేకింగ్ ఫీల్డ్. ప్రతి ఒక్కరు వాళ్ళ బెట్ పెడుతూ ఉంటారు. ఆ బెట్ పెట్టడంలో ఒకే కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు సక్సీడ్ అవుతూ ఉంటాయి. సార్ ఆడియన్స్ మాత్రం సినిమా థియేటర్ లో క్వాలిటీ ఉండాలని కోరుకుంటున్నారు. టికెట్ రేట్లు తక్కువ పెట్టినంత వాళ్ళు రారు, బట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎస్ సార్. సార్ నాకు వన్ మోర్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది హీరోస్ ఇప్పుడు పెద్ద బడ్జెట్ అప్పుడు చూసుకుంటే కనుక వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ కాకుండా మూవీలో పర్సంటేజ్ తీసుకుంటూ ఉంటారు, డైరెక్టర్స్ కానీ పెద్ద పెద్ద హీరోస్ కానీ. సో అలాంటి వాళ్ళకి జిఎస్టీ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఆల్రెడీ సినిమాలో పే వస్తుందా? లేదు అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరోకి, అల్లు అర్జున్ లాంటి వాళ్ళకి, రామ్ చరణ్ లాంటి వాళ్ళకి ఒక పే చేసేటప్పుడు, ఒక ప్రొడ్యూసర్ అమౌంట్ పే చేసేటప్పుడు హీరోగా చేసినందుకు సినిమాలో అమౌంట్ పే చేసినందుకు, రెమ్యునరేషన్ ఇచ్చినందుకు ఎలాంటి వాళ్ళు కూడా జిఎస్టీ పే చేయాల్సింది ఉంటుందా? న్యాచురల్. మీరు కరెక్ట్ తీసుకున్న ప్రతి రెమ్యునరేషన్ కి కూడా మీరు జిఎస్టీ పే చేస్తారు. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్నారనుకోండి, ఈ సిస్టమ్ హాలీవుడ్ లో కూడా ఉంది. పాయింట్ బేస్డ్ సిస్టమ్ మీద వాళ్ళు స్టేక్ వాళ్ళు పెడతారు. నా స్వెట్ అండ్ బ్లడ్ కి నేను ఇచ్చే నా స్టేక్ ఇంత కావాలి అని అడుగుతారు, ఆ షేర్ తీసుకుంటారు. అది యాక్చువల్లీ ఒక హెల్తీ ప్రాక్టీస్ కూడా, ఎందుకంటే రిస్క్ లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో తీసుకునే అమౌంట్, నామినల్ అమౌంట్ తీసుకొని ఆ తర్వాత ఆ స్టేక్ తీసుకోవడం వలన బెనిఫిట్ వచ్చింది అనుకోండి, ప్రొడ్యూసర్, హీరో అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు. లేదు ఒకవేళ మిస్ఫైర్ అయింది అనుకోండి, లాస్ వచ్చింది అనుకోండి, ఆ స్టేక్ హీరో కూడా తీసుకుంటారు. అది డెఫినెట్ గా అందరూ ఆహ్వానించదగిందే. అండ్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈవెన్ దిల్ రాజు గారు కూడా మన రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఈ మాట చెప్పారు. ఆల్రెడీ మణిరత్నం గారు చేసిన మన తగ్ లైఫ్ లో కానీ విత్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ అలాగే హీరో వాళ్ళందరూ వాళ్ళ స్టేక్స్ ని, వాళ్ళ వర్క్ ని స్టేక్ గా పెట్టారు. సో ఈవెన్ అమీర్ ఖాన్ గారు కూడా అలాంటి ప్రాసెస్ లోనే తీసుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన బెనిఫిట్ కి డెఫినెట్ గా కట్టవలసిన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నారో దే హ్యావ్ టు పే, దే విల్ పే. ఒక ప్రొడ్యూసర్ ఆఫ్టర్ ఆల్ ది జిఎస్టీస్ అండ్ ఆల్ అతను పెట్టిన ఖర్చు కంటే అడిషనల్ అమౌంట్ వచ్చింది అంటే ఆ ఎక్సెస్ మనీ ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ మీద పే చేయాల్సిన స్లాబ్ లో ట్యాక్స్ పే చేయాలి కదా. అలాగే హీరో గారు కూడా పే చేయాలి, డైరెక్టర్లు కూడా పే చేయాలి. వాళ్ళకి వచ్చిన అమౌంట్, వాళ్ళకు ఉండే పర్సనల్ ఇన్కమ్ కి సంబంధించి అంతకంటే ఎక్సెస్ వచ్చింది అంటే దానికి ఆ స్లాబ్ లో ట్యాక్స్ పే చేస్తారు. సో ఇది చూసుకుంటే నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ దానిలో షేర్ తీసుకుంటే, మూవీ దానిలో కనుక షేర్ తీసుకున్నట్లయితే కనుక వచ్చిన ప్రాఫిట్లో షేర్ తీసుకుంటే ఆల్రెడీ అక్కడ సినిమాలో జిఎస్టీ పే చేస్తారు కాబట్టి ఆ స్టేక్లో కూడా వీళ్ళు ఏమైనా హీరోస్ పే చేయాల్సింది ఉంటుందా సార్? అదే నేను చెప్పాను, ఆ స్టేక్ లో వచ్చిన బెనిఫిట్ అంతటినీ కూడా వాళ్ళు ఒక ఇన్కమ్ గానే తీసుకుంటారు కదా. ఒక ప్రొడ్యూసర్ గా అతను మారిపోయారు. ఆర్టిస్ట్ గా రెమ్యూనరేషన్ తీసుకున్నది, అది రెమ్యూనరేషన్ కి పే చేయాల్సిన జిఎస్టీ. అండ్ ఒక ప్రొడ్యూసర్ గా పర్సంటేజ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రాఫిట్ లో అది అతని ఇన్కమ్ కింద అవుతుంది. అప్పుడు ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. ఓకే, అలానే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏదైనా సరే ప్రాసెస్ ఏదైనా పేయింగ్ అనేది కామన్. అది హీరోగా రెమ్యునరేషన్ తీసుకున్నా సరే
ఎస్, హీరోగా రెమ్యునరేషన్ తీసుకున్న స్టేక్ తీసుకున్న యాజ్ అ ప్రొడ్యూసర్గా ఈ స్టేక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి కామన్గా పే అనేది పే చేయాల్సిందే. సో ఇప్పుడు ఎస్, బట్ యాక్చువల్లీ జిఎస్టీ అనేది ఏమిటంటే ప్రొడ్యూసర్ పే చేయాలి, ప్రొడ్యూసర్ గవర్నమెంట్కి పే చేయాలి. సో హీరో విల్ బి గెటింగ్ ఓన్లీ హిస్ రెమ్యూనరేషన్. ఆ రెమ్యూనరేషన్ మీద పే చేసే జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని ప్రొడ్యూసర్ ఆ నెంబర్కి ఫైల్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు ఇందాక కూడా ఈ టాపిక్ వచ్చింది, తక్కువ అమౌంట్ ఉండి ఎక్కువ కోట్ చేయడం లేదా ఎక్కువ అమౌంట్ని తక్కువగా చేయడం అనేది. అలాంటి టైంలో జిఎస్టీ కూడా తగ్గేది ఉంటుంది కదా. ఒక అఫ్కోర్స్ సినిమా ఇప్పుడు ఒక 100 కోట్లు ఉంది అంటే కనుక వాళ్ళు ఒక 70 కోట్లే ఖర్చు పెట్టి ఇలా చేసి వాళ్ళు మళ్ళీ దాన్ని వైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం, ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లే. కానీ జిఎస్టీ కూడా వాళ్ళు అంతే పే చేయాల్సి వస్తుంది కదా. పే చేయాలి. ఇప్పుడు మీకు ఫారిన్ కంట్రీస్లో సబ్సిడీస్ ఇస్తుంటారు, సబ్సిడీస్ కూడా ఈ జిఎస్టీ బేస్డ్ మీద ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్లోనో లేకపోతే లండన్లోనో కెనడాలోనో ఇక్కడ షూట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ జిఎస్టీ అంతా కూడా మేము వెనక్కిస్తామని సంథింగ్ ఏవో ఇస్తారు. ఆ జిఎస్టీ అంతా వీళ్ళు పే చేయాలి. దే ఆర్ షోయింగ్ 100 crores నేను ఖర్చు పెట్టాను అంటే దాని బేసిస్ ఏంటి అంటే ఆ అమౌంట్ మీరు ఎంతవరకు జిఎస్టీ పే చేశారు అన్నది కూడా అందులో లెక్కలో చూడటం జరుగుతూ ఉంటుంది. మిస్లీనియస్ ఎక్స్పెండిచర్స్ కాకుండా ఏవేవైతే జిఎస్టీని అట్రాక్ట్ చేసే ప్రతి సర్వీస్కి కూడా జిఎస్టీ పే చేస్తేనే అది మీకు ప్రాపర్ డాక్యుమెంట్ అవుతుంది. సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు చెప్పినట్లు కొన్ని జిఎస్టీ ఫెసిలిటీ ఉండే న్యూజిలాండ్ కానీ ఇలా అవుట్ ఆఫ్ కంట్రీస్లో కొన్ని చోట్ల వాళ్ళ ప్లేసెస్లో మనం షూట్ చేస్తే కూడా వాళ్ళే మనకు తిరిగి సటన్ ఆఫ్ అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఈ జిఎస్టీ టైప్ అసలు ఆ ప్రాసెస్ ఏంటి సార్? అంటే నాకు కరెక్ట్గా కొన్ని ఏరియాస్ అనేది తెలియదు, బట్ చెప్పారు ఒక 2-3 ప్లేసెస్లో వాళ్ళ కంట్రీలో కనుక షూట్ అనేది మనం చేసుకుంటే కనుక తిరిగి రిటర్న్ వాళ్ళే మనకి అమౌంట్ వస్తుంది అనేది నేను విన్నాను. సో దీని గురించి ఏం చెప్పారు? ఇస్తారు. ఇప్పుడు మారిషస్ కానివ్వండి లేకపోతే లండన్ కానివ్వండి, చాలా కంట్రీస్లో ఫిల్మ్ని ప్రమోట్ చేయడం కోసం షూటింగ్ ప్రమోట్ చేయడంలో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. స్విట్జర్లాండ్లో హిందీ సినిమాలని యశ్రాజ్ గారు చాలా సినిమాలు తీశారు. ఆ తీయటం వలన అక్కడికి వచ్చిన టూరిస్టుల తాలూకా నెంబర్ పెరిగింది. అవంతా కూడా ఆ కంట్రీకి ఉపయోగపడుతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఫిల్మ్ మేకర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, వరల్డ్ వైడ్ ఫిల్మ్ మేకర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ సబ్సిడీస్ అనేవి స్కీమ్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మారిషస్ రీసెంట్గా వాళ్ళు హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రొడ్యూసర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. మా కంట్రీకి రండి, మేము 35% 40% మీకు సబ్సిడీ ఇస్తామని చెప్తారు. ఆ సబ్సిడీ ఎలా ఇస్తారంటే వాళ్ళ తాలూకా ఫెసిలిటీస్ అన్నింటినీ మీరు వాడుకుంటారు. సో న్యాచురల్లీ టూరిజం ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ హోటల్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంటుంది. ఇవన్నీ కూడా ఆ కంట్రీ తాలూకా ఎకానమీకి హెల్ప్ అవుతుంది. అక్కడ ఉన్న లోకల్ క్రూ మెంబర్స్ అందరికీ కూడా వర్క్ దొరుకుతుంది. అలాగే అక్కడ ఉండే కెమెరా కానీ ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటికీ కూడా పని దొరుకుతుంది. సో అక్కడ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే ఈ ఫారిన్ టూరిజం తాలూకా ఫారిన్ కరెన్సీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓవరాల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చూపించినప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ మీద పే చేయాల్సిన జిఎస్టీస్, ఆ హోటల్ జిఎస్టీస్ అవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తూ ఉంటాయి. అలాగే అక్కడ మ్యాన్ పవర్కి మీరు ఇచ్చిన జీతాలు ఇవన్నీ కూడా మీరు అకౌంట్స్ అన్ని చూపించాల్సి ఉంటుంది. ఓవరాల్గా వచ్చిన అమౌంట్ మీద వాళ్ళు ఆ ఫిల్మ్ని చూసుకొని వీళ్ళు కరెక్ట్గా ఓకే మన దగ్గర ఎంత % షూట్ చేశారు, ఇదన్నీ ఫెసిలిటీస్ మన దగ్గర వాడుకున్నారు కాబట్టి ఆ దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం పెడతారంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇస్తామని చెప్తారు. కొంతమంది ఈవెన్ ఓటీటీకి కూడా ఈరోజు ఇవ్వడం మొదలు పెట్టారు. ఓటీటీలో మీ సినిమా స్ట్రీమ్ అయినా కానీ ఆ సినిమా మీద మీకు పెట్టిన ఖర్చు మీద మేము ఎంత % ఇస్తామని చెప్తారు. ఆ % అమౌంట్ ఇస్తున్నారా? చాలా మంది ఆ బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందంటారా? అంటే మేము ఇది చాలాసార్లు విన్నాను. మీరు పంజాబీ సినిమాలు చూసారంటే మెజారిటీ ఆఫ్ ద పంజాబీ ఫిల్మ్స్ అన్ని కూడా కెనడాలో ప్లేస్ అయి ఉంటాయి. బికాస్ కెనడాలో ఈ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ చాలా మంది యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే లండన్లో కూడా షూట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని తెలుగు సినిమాలు కూడా ఆ అడ్వాంటేజ్ని బెనిఫిట్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మారిషస్లో కానీ ఇలా చాలా కంట్రీస్కి వెళ్ళి అక్కడ షూట్ చేసి సబ్సిడీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ బయట కంట్రీస్ అనే కాదమ్మా, ఈవెన్ ఇప్పుడు మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్ కూడా వాళ్ళు ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మా ప్లేస్లో మీరు షూట్ చేశారు అంటే మా లొకేషన్స్ అన్నింటినీ షూట్ చేసి యూజ్ చేసుకుంటే మీరు ఇక్కడ స్పెండ్ చేసిన అమౌంట్లో ఎంత % మీకు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని ఉత్తరాఖండ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ ఇస్తుంది. అలాగే మధ్యప్రదేశ్ రీసెంట్గా చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేశారు వాళ్ళ స్టేట్ని. దీనివల్ల మనం చూసేది ఏమిటంటే కేవలం సినిమాకి ఎంత సబ్సిడీ ఇస్తున్నాం అనే కంటే కూడా ఒక టూరిజం పెరుగుతుంది, ఒకటి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. మీరు మధ్యప్రదేశ్ లొకేషన్స్లో మీరు తెలుగు సినిమా మొత్తం షూట్ చేశారనుకోండి, నేచురల్లీ మధ్యప్రదేశ్ అన్నది ఇక్కడ పాపులర్ అవుతుంది. మధ్యప్రదేశ్ని చూడడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిల్మ్ సిటీని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు పర్యాటకులు.
పర్యాటకులందరికీ అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. హైదరాబాద్ వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూసారా? ఎందుకనంటే బికాజ్ అక్కడ చాలా ఫిల్మ్స్ అయ్యాయి కాబట్టి ఒక రకమైన ఒక ఫెమిలియారిటీ వచ్చింది. అది చూడాలనే ఒక ఉత్సాహం వస్తుంది. దాన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవడం కోసం దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి ఎవ్రీ గవర్నమెంట్. రైట్ థ్యాంక్ యూ సునీల్ రెడ్డి కుమార్ గారు. సో చూసారు కదండి, ఇది ఈరోజు సినీ ట్రెండ్ టాక్. రేపొద్దున మరే టాపిక్తో కలుస్తాం. చూస్తూ రండి BRK న్యూస్ తెలుగు సత్.